డోలో బిళ్ళలు, ఒళ్ళినొప్పులకి, చాక్లెట్స్ వెళ్ళి ఉండేది రోజున్నర అక్కడ. మిగతాదంతా హైదరాబాద్లో అటు ఇటు తిరుగుతూనే ఉంటాము. సరే ఎందుకైనా మంచిది, మళ్ళీ శ్రీశైలంలో అటు సైడ్ కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కదా, కొండపైన కదా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? ఈ సంవత్సరం ప్రయాణాలు మామూలుగా చేయలేదండి. ఫంక్షన్స్ కానీ, ప్రయాణాలు కానీ, ఇయర్ ఈ ఇన్ని సంవత్సరాల్లో, మా పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఈ ఇయర్ వచ్చిన ఫంక్షన్స్ కానీ, ప్రయాణాలు కానీ అంత ఇంత కాదనమాట. మాకే ఏంటో తెలీదు. అనుకున్నాం మేము అందరూ ఒకేసారి పెట్టేత్తారని. యాజ్ ఇట్ ఈస్‌గా మేము ఎప్పుడు అనుకున్నామో తెలీదు గానీ, అందరూ ఒకేసారి ఫంక్షన్స్ హడావిడయిపోయినాయి. ఆ హడావిడి అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళిప్పుడు ఈ నెలంతా. ఈ నెలలో మళ్ళీ ఇదిగోండి శ్రీశైలం వెళ్తున్నాము. మా బావగారు అనుకున్నారంట. వాళ్ళు వెళ్తున్నారు. వెళ్తూ మమ్మల్ని కూడా అడిగారు, "వస్తారా మీరు కూడానని?" సరే ఇంకా శ్రీశైలం అనగానే ఇంక మా వారు ఊ అనేసారు. నాకు కొంచెం మొక్కలు నీళ్ళు పట్టాలి కదా, అది ఇది అని అనుకుని అయన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. వాళ్ళకేంటి వాళ్ళకి వాళ్ళకి మామూలుగా గుడికెళ్ళి దర్శనం చేసుకోవాలని ఆయన ఊ అనేసారు. సరేలే అని చెప్పేసి నా కోసమేనేమో అండి శివయ్య, వాతావరణం అంతా క్లైమేట్ అంతా చల్లగా అయిపోయింది. చక్కగా మొక్కలు కూడా ఇప్పుడు బానే ఉంటాయి. అయినా కింద నైబర్స్‌కి అప్పచెప్పాను. ఒక 2 రోజులు నీళ్ళు పట్టండి, మేము త్వరగానే వచ్చేస్తామని. అంటే మొక్కలయన్నీ ఉంటే ప్రయాణాలు చేయడం కొంచెం కష్టమే. కొన్ని కొన్ని కావాలనుకుంటే కొన్ని కొన్ని వదులుకోవాలంటారు కదా. ఇదే మాట ఆ విషయం అయితే. నేనింకా అంటూ ఉంటాను మా వారిని, "ఒక ఆవుని కొనివ్వండి చిన్నావునని." అప్పటికే అంటూ ఉంటారన్నమాట నన్ను. ఏమని, "నువ్వు ఇప్పుడు ఆవు అంటున్నావు, ఆవు అది పెంచావంటే అసలు నువ్వు ఇల్లు కదలడానికి ఉంటదా? అసలు ఏమైనా వెళ్ళడానికి, చూడడానికి ఏమైనా ఉంటదా?" అని చెప్పేసి. ఇప్పుడు అనిపిస్తుంది, మొక్కల గురించే ఎళ్ళలేకపోతున్నానంటే ఇంక ఆవులనది పెట్టుకుంటే ఇంక అస్సల వెళ్ళలేను. బిట్టుగాడికి అది కూడా కింద వాళ్ళకి పాపము వాళ్ళకి అప్పచెప్పాలి రైస్ అది పెట్టమని, కొంచెం భోజనం పెట్టమని అప్పచెప్తాను. ప్రస్తుతానికైతే నేను లగేజ్ సర్దే విషయంలో ఉన్నాను. హారిక చక్కగా ఐరన్ చేసుకొని ఎగ్జామ్స్ అయిపోయినాయి. తనకి ల్యాబ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కరెక్ట్‌గా అన్నీ అయిపోయినాయిమాట. సెకండ్ సెమిస్టర్‌లో ఫస్ట్‌ది అయిపోయింది ఎగ్జామ్స్. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంక బట్టలు సర్దేసుకుంది. కాలేజు సెలవులమాట. తనకు కూడా సెలవులిచ్చారు. అది ఇంకా భలే హ్యాపీ అనిపించింది. లీవ్ పెట్టాలేమో అనుకున్నాము. అన్నీ అలా కలిసొచ్చినాయండి దేవుడి దయ వల్ల. చక్కగా దర్శనం చేసేసుకొని, అంటే మేమిప్పుడు రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. అమ్మ వాళ్ళ ఇంటికాడ దిగుతాము. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మళ్ళీ వాసు వాళ్ళ ఇంటికాడ నుంచి, అంటే మా తొడుగులు గారి అబ్బాయి మాట వాసు. అక్కడి నుంచి ఇంకా వెహికల్ కట్టించేసుకొని డైరెక్ట్ శ్రీశైలం తెల్లవారుజామున. ఇంకా అక్కడ వీలైతే కొద్ది కొద్దిగా వీడియో షూట్ చేస్తాను. కానీ ఏదైనా గుడి దగ్గర తీయం. వెళ్ళడం జర్నీ బస్‌లో. ఎందుకంటే ప్రైవేట్ బస్ కాబట్టి మేమందరం కలిసి అసలు ఇంకా చాలామందని అనుకున్నాము. ఇంకా మా వాళ్ళలోనే కొందరు ఆగిపోయారన్నమాట. కొందరే వస్తున్నారు. అలా అలా చూసుకుని ఒక 15 మెంబర్స్ అయితే ఉంటాము. అందరితోటి పిల్లలతోటి అది సరదాగా వెళ్తున్నాము. ఇలా వెళ్ళి మేము ఒక 15 సంవత్సరాల పైనే అయింది. ఇప్పుడు మళ్ళీ మొదలైంది. మళ్ళీ ఈసారి అందరం వెళ్తున్నాము. సరదాగా జరగాలి, చక్కగా మంచి మెమోరీస్ తోటి మళ్ళీ కెమెరాలో బంధించుకుంటాము. అప్పుడు ఫోటోస్ ఉండేవి. అయితే మాకొక ఇన్సిడెంట్ ఏమైందంటే, మా వారు అప్పట్లో ఎక్సెస్ సోనీ ఎరెక్సన్. అది ఫస్ట్‌లో అప్పట్లో కొత్త 11,000 ఎప్పుడది ఆరెంజ్ కలర్‌లో ఇంతే ఉండేది. ఇలా తీసి ఇలాగా అందులో ఫోటోస్ ఉండేవి. హారికవి 7 మంత్స్ అప్పుడు అదిని. అంటే ఇంచుమించు 20 ఇయర్స్ బ్యాక్ సెల్ ఫోన్ గురించి చెప్తున్నాను. అది యాదగిరిగుట్ట ఎళ్తా ట్రైనొస్తదని కార్ ఆపారు. దిగారు ఈయన. అది పర్స్‌కి బెల్ట్‌కి ఉంటుందండి, పర్స్‌లో ఉండే దాంట్లో పెట్టుకునేవారన్నమాట. అది బరువు కూడా ఉండేది ఆ ఫోను. కానీ మంచి క్వాలిటీ ఉండేది. అప్పట్లో అది మంచి క్వాలిటీ. చిన్న ఫోన్‌లైనా ఇలా తీసి టైప్ మాట. పోయింది. పోయింది. అప్‌సెట్ అయ్యాం గానీ ఇంకేం చేస్తాం, రూ. 11,000 ఇంకా నరసింహస్వామి దర్శనం చేసుకొని వచ్చేసాం. అలా ఒకటి జరిగిందన్నమాట. అప్పట్లో ఆ అందులో చాలా మెమోరీస్, ఫోటోసు అన్నీ ఉన్నాయి. అవి పోయినియి. ఇంతకి అది చెప్పబోయి అదే మర్చిపోయాను ఇంతకని. అవన్నీ పోయినియి. అయినా మా వాసాల దగ్గర కూడా ఉన్నాయి పాత ఫోటోలు అయ్యిని. అవన్నీ గ్యాదర్ చేసి ఎప్పుడైనా వీడియో పెట్టొచ్చు నేను. శ్రీశైలం కూడా అలాగే వెళ్ళామండి. ఒక సంవత్సరం అయితే అండి శ్రీశైలంలోనే అయిందన్నమాట మా మ్యారేజ్ డే అదిని. అక్కడే చేసుకున్నాము సరదాగానే. మా ఆడపడుచు గారిది, మాది ఒకే రోజుమాట. అయితే వాళ్ళు కూడా డ్రాప్ అయిపోయారు. మా ఆడపడుచు గారు వాళ్ళు కూడా వస్తారన్నారు. వాళ్ళే మీకు చెప్పాను గదా, మొన్నే ఫంక్షన్ అయింది గదా, వాళ్ళ కోడలు ప్రెగ్నెంట్ అని. ఇంకెందుకని ఇంకా వెళ్ళడం ఎందుకులే అని ఆగిపోయారన్నమాట. కొంచెం ఖాళీ కూడా లేదు. అందుకు కొంత అంటే వ్యవసాయం కదండీ! ఇంకా పంట హడావుడిలో ఉన్నారు వాళ్ళు కూడాని. కాబట్టి అలా చాలామంది డ్రాప్ అవ్వగా మేము కొంతమందయితే వెళ్తున్నాము. అయితే లగేజ్ అయితే హారికకి టాప్స్ అయ్యి ఆ హారిక సర్దేసుకుంది. 6 డేస్ ఉంటామో, 5 డేస్ ఉంటామో తెలీదు.
అమ్మ వాళ్ళదైతే ఉండమని. ఇదిగో మీకు ఇంకా చెప్పేసాను కదా ముందే. ఇంకా ఇదిగోండి నైటీలు ఇవన్నీ పెట్టుకున్నాం. చలి ఎక్కువగా ఉందంటున్నారు. స్వెటర్స్ కూడా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. కొన్ని పెట్టుకోవాల్సినవి ఉన్నాయి. మా వారు కూడా బట్టలు రెడీ చేసేసుకొని పెట్టేసి వెళ్ళిపోయారు. సర్దేసుకో అని చెప్పేసి. ఎన్ని డ్రెస్సులు పెట్టారంట డాడీ ఆళ్ళు? ఆ! డాడీ మీరు సర్దుకున్నారా మరి? తీయండి. ఎప్పుడు తీస్తారు మీరు? అవ్వట్లేదు నాకు. ఇంకా ఇందులో నేను కూడా పెట్టుకోవాల్సినవి ఉన్నాయి. శారీస్ ఇదిగో ఇందులో కొన్నున్నాయి. ఇదిగోండి ఐరన్‌కిచ్చాను. ఐరన్ నుంచి వచ్చేసినాయి కాబట్టి ఇంకా టకటక పెట్టేస్తాను. 2 శారీస్ అయితే పెట్టాను. ఇవి కూడా పెడదాం. నేను రగ్గు కూడా పెట్టేస్తున్నానండి. ట్రైన్ మాట వెళ్ళేటప్పుడు జర్నీ, ట్రైన్ జర్నీ అయ్య బాబోయ్! ఆ సంవత్సరం చలి ఎక్కువంటండి. ఫిబ్రవరి నెలలో వెళ్ళాము షిరిడీ. మేమేమో స్వెటర్స్ కూడా పెట్టుకోలేదు. చలి అంత ఉండదు కదా అనుకున్నాం. తెలీదనమాట నాకు కూడాని. పిల్లలతోటే వెళ్ళాం మేము కూడాని. అయితే అంత చలి ఉండదు కదా అనుకున్నాం. కరెక్ట్‌గా చాలా వరకు జర్నీ అయిపోయింది. చలేమీ లేదు. బానే ఉంది అనుకున్నాం. షిరిడీకి దగ్గరగా వెళ్ళే టైంలో ఉందండి చలి. ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు కూర్చొని వణికిపోయి దుప్పటి కప్పుకున్నాం గానీ ట్రైన్ కాబట్టి అయినా సరిపోలేదు. ఇలాంటి పలచని దుప్పట్లు పెట్టుకుంటాం కదా! బరువెందుకని. అస్సలా అండి ఇంకసలు బాబోయ్! ఇంక అందరూ ఎవరి భోగికొస్తే ఆళ్ళు మీకు చలుందా? మీకు చలుందని. ఇంకా నిజంగా కాఫీ కూడా అలా చేతిలో పట్టుకొని ఉన్నామాట. ఆ వేడి కోసమని. అంత బిగిసిపోయినట్టు అయిపోయింది. అందుకని మా వారు చూడండి గ్లౌజులు, స్వెటర్స్ ఇవన్నీ సర్దేసుకున్నారు. అప్పటినుంచి జర్నీ అన్నీ బానే పెట్టుకున్నాను. ఫుడ్ ప్లాన్ చేసుకున్నాను. పిల్లలతోటి చిన్న పిల్లలు గదా అని ఫుడ్ బానే ప్లాన్ చేసుకున్నాం. అన్నీ బావున్నాయి. ఆ చలి ఒక్కటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకా చూసుకోండి ఉంది మరి. ఆ రోజైతే ట్రైన్‌లో బీభత్సం ఆ ప్లేస్‌లో స్పెసిఫిక్‌గా. తర్వాత వెళ్ళిన తర్వాత కూడా ఉంది గానీ, ఇంకా అక్కడ ఆ ప్లేస్‌లో అయితే బాబోయ్! ఒక గంట జర్నీయో, 2 గంటలో ఉంది. ఆ ట్రైన్ జర్నీ ఇంకా అసలు అల్లాడిపోయామమాట నిజంగా చెప్తే నమ్మరు. ఇప్పుడు అదే గుర్తుకొచ్చింది గానీ, కానీ హైదరాబాద్ అంత ఉండదని అంటే హైదరాబాద్ ఎళ్ళే దారే కాబట్టి ఏమో నేను ట్రైన్ జర్నీ శీతాకాలం ఎప్పుడు హైదరాబాద్ ఎప్పుడు బస్సే ఎక్కువ శాతం. ఇంకా ఏంటంటే బస్సులో కూర్చొని ఉండలేం గదా అని ట్రైన్ అయితే పడుకుంటానికి బావుంటుంది గదా అని ట్రైన్ టికెట్స్ బుక్ చేశారు. ఇంకా ట్రైన్‌కైతే వెళ్ళాలన్నమాట. రాజమండ్రి వెళ్ళి ఎక్కుతాంమాట మేమైతేని. ఇదిగోండి బట్టలైతే అన్నీ సర్దేస్తున్నాను. ఒక 6 రోజులకి. మెడిసిన్స్ కూడా రెడీ డోలో బిళ్ళలు అయ్యి అంటే చలి ఎక్కువగా ఉంది కదండీ! మాకు కొంచెం పడదు. నాకు కూడా పడదన్నమాట. నేను కూడా కొన్ని టాబ్లెట్స్ అయి పెట్టుకుంటాను. నాకు కొంచెం ఆవేశం ఉంటుంది. శీతలం వచ్చేసరికి కొంచెం నాకు ఆవేశం అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్‌లో చిన్నప్పుడు ఎప్పుడూ లేదు గానీ, హారిక పుట్టిన తర్వాత డెలివరీ అయిన తర్వాత స్టార్ట్ అయింది నాకు కొంచెం ఆ కంప్లెయింట్. ఇంకా అది లైఫ్ లాంగ్ ఉంటదంటారు కదా! అలా మాట. కొంచెం డస్ట్ అలర్జీ అలాంటిది నాకు పడదమాట. ఈ శీతాకాలం కొంచెం అది కూడా ఉంది కాబట్టి నేను అన్ని టాబ్లెట్స్ అయి కూడా పట్టుకెళ్తున్నాను. డోలో బిళ్ళలు, ఒళ్ళు నొప్పులకి ఆ! చాక్లెట్స్ ఎళ్లి ఉండేది రోజున్నర అక్కడ. మిగతాదంతా హైదరాబాద్‌లో అటు ఇటు తిరుగుతానే ఉంటాము. సరే ఎందుకైనా మంచిది మళ్ళీ శ్రీశైలంలో అటు సైడ్ కొంచెం చలి ఎక్కువగా ఉంటది కదా! కొండపైన కదా! పట్టుకెళ్దామని ఇవి ఇక్కడ పెడుతున్నాను. హారిక జ్యువెల్లరీ బాక్స్. నేనైతే గోల్డ్ ఏం పెట్టుకోవట్లేదండి. నేనెప్పుడు ప్రయాణంలో గోల్డ్ పెట్టుకోను. రిస్క్ ఎందుకని నాకు మనశ్శాంతి ఉండదన్నమాట. దాన్ని చూసుకోవడం సరిపోద్ది. ఎంజాయ్ చేయలేను నేను. నేనది ఫీల్ అవుతాను. నిజంగా చెప్తున్నాను. చెవులకి అలా సింపుల్‌గా తప్ప వేరే ఏదైనా అందంగా మనం పెట్టుకోవాలనుకుంటే మామూలుయే బెస్ట్ అనుకుంటాను. 1 గ్రామ్ గోల్డ్ అలాగా. అప్పుడు హ్యాపీగా ఇది ఎలా ఉన్నా పర్వాలేదు అలా ఎంజాయ్ చేయొచ్చు. లేదనుకోండి ఇంకా వీటిల మీదే ఉంటది దిష్టమాట. ఇవేమైనియి అది ఇది అని చెప్పేసి. ఎంజాయ్ చేయలేను నేనైతేని. మీరెంతమందో అన్నది నాకు తెలీదు గానీ, ట్రైన్‌లో అయినా సరే, ఏదైనా సరే, ఏదైనా కొంచెం అమౌంట్ పట్టుకెళ్ళినా నేను, నాకు నిద్ర పట్టదు. మనస్ఫూర్తిగా ఉండలేను. కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అలా జరిగినియమాట. మా వాళ్ళియే. ఒక్కోసారి కొన్ని పోవడం అది జరిగింది. అందుకని కొంచెం నేను జాగ్రత్తగా ఉంటానన్నమాట. ల్యాప్‌టాప్ తీసుకెళ్ళిపోవడం అలాగా కొన్ని జరిగినియి. ఇంక అందుకని నేను కొంచెం జాగ్రత్తగా ఎందుకొచ్చిన రిస్క్ మనకు మనశ్శాంతి లేని రిస్క్ అని చెప్పేసి నేనింక చేయనమాట. అయినా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మొన్న ట్రైన్‌లో కూడా బ్యాగులు లాక్కొని ఎళ్ళిపోతున్నారండి ఏసీ బోగిల్లో గది వచ్చి. మొన్న ఎవరిదో ఒకళ్ళది వీడియో ఒకటి చూసాను. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికైతే నేను రగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను. రగ్గు ఎందుకు పెట్టుకుంటున్నా అంటే కొండ పైన ఎందుకైనా మంచిది. అంటే రూమ్స్‌లో వాళ్ళు ఇస్తారు గానీ నాకు కొంచెం మన మనయి అనేది ఉంటే బెస్ట్ అనిపిస్తది నాకైతేని. ఇంకా పెట్టుకుంటాను.
కొంతవరకు అయితే సర్దేస్తున్నాను. ఇదండి ఈరోజు మా ప్రయాణం హడావుడిలో. ఇదిగో వీళ్ళకేమో ఈ బ్యాగ్ అనేది రెడీ చేస్తున్నాను. ఇది, అది కూడా, ఆ బ్యాగ్ కూడా. అది శ్రీశైలం పట్టుకెళ్ళడానికి ఆ బ్యాగ్ సరిపోద్ది కదా! ఇంకా అది ప్లాన్ చేసుకుందాం. మళ్ళీ అంటే మేము వెళ్ళిన రోజుని రేపు అనగా దిగుతాం. ఆ రోజు ఇంటి దగ్గర స్టే చేసి ఆ తెల్లవారుజామున 4కి స్టార్ట్ అవుతున్నాం. కాబట్టి ఇక్కడి నుంచే ఇంకా ఒక శ్రీశైలానికి ఓ జత బట్టలు పెట్టేసుకుంటే ఎలాగో స్నానం చేసి మనం ఫ్రెష్ బట్టలు కట్టేసుకుంటాం. అక్కడ ఓ నైట్ ఉంటాం కాబట్టి ఓ జత బట్టలకి దుప్పట్లయి అందులో పెట్టేద్దాం. ఓకేనా? ఇంకా అలా బ్యాగ్‌లో పట్టుకెళ్ళిపోవచ్చు. ఇంక మళ్ళీ ఇంటికెళ్ళాక సర్దడాలు ఏమి ఉండవండి. ఇంకా అటు ఇటు తిరగడమే. ఎందుకంటే హైదరాబాద్‌లో చాలామంది మా వోళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడికి, ఇక్కడికి అలా తిరుగుతూనే ఉంటాము. ఇది మాట అండి. ఇంకా ఈరోజైతే వీడియో. ప్రస్తుతానికైతే శ్రీశైలం హైదరాబాద్ అంటే రావులపాలెం నుంచి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నాం. అంటే డైరెక్ట్ ఇక్కడి నుంచి కూడా శ్రీశైలం వెళ్ళొచ్చు. మరి మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారని చెప్పాం కదా! ఇంక అందరం అలా ప్లాన్ చేసుకుంటున్నాం మాట. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అక్కడి నుంచి మళ్ళీ వీడియోస్ అన్నీ షూట్ చేస్తాం.